ఒక మాట నా జ్ఞాపకం వస్తుందండి. ఆ రొట్టె దేవుడు 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఉన్నాయి కదా, విరిచాడు, ఆస్వాదించాడు, అందరికీ పంచాడండి. బాగా ఉంది. 26వ అధ్యాయంకి వచ్చిన తర్వాత తన శిష్యులతో పాటు పస్కాను సిద్ధపరచమన్నాడు. పస్కా సిద్ధపరిచాడు. అక్కడ పస్కాను సిద్ధపరచడం జాగ్రత్త వినానమ్మా. యేసు ప్రభు వారే ఆ రొట్టెని విరిచి ఆ చేతిని పట్టుకెళ్ళి యూదాకి ఇచ్చినప్పుడు యూదా యేసయ్యను చూస్తాడా చూడడా? యూదాకి ఇచ్చినప్పుడు యూదా యేసయ్యను చూస్తాడా చూడడా? చూస్తాడు. ఆ చూసినప్పుడు నిజంగా మనిషి అన్నవాడైతే అక్కడికక్కడే కృంగిపోవాలండి. ఎందుకంటే యేసయ్యను అప్పగించేది యూదాయే. ఆల్రెడీ 30 వెన్నాలు తీసేసుకున్నాడు. ఆ యేసుని నేను అప్పగిస్తా 30 వెన్నాలు తీసుకున్నాడు. యేసయ్య వచ్చి ఆ రొట్టె మెక్కిస్తున్నాడు, యూదా తినే యూదాను ఇస్తున్నాడు. లాస్ట్ ఛాన్స్ యూదాకి దేవుడు ఇచ్చాడండి. లాస్ట్ అవకాశం ఇచ్చాడు. అక్కడ యూదా ఏం చేయాలి తెలుసా? ఎప్పుడైతే యేసయ్య చేతితో రొట్టె ఇస్తున్నాడో ఆయన పాదాలు పట్టుకుని, ప్రభువా తప్పు చేస్తానయ్యా, తప్పు చేస్తానయ్యా, నా తప్పు క్షమించినైనా, నా పొరపాటు క్షమించినైనా అని ఏడ్చుంటే ఈరోజు యోధా గురించి మనం తప్పుగా మాట్లాడుకోవాలి. ఏడవలేదండి, ఏడవలేదు. చీకటి అతనిలోని ప్రవేశించిన రాయబడింది. చీకటిలోనికి వెళ్ళిపోయాను, చీకటిలోనికి వెళ్ళిపోయాను. ఆ వాక్య భాగం దేవుడు మనకు నేర్పే పాఠం ఏంటి తెలుసా? ఈరోజు బల్లలో పాల్గొనుచున్న నీవు నీ తప్పును ఒప్పుకోకుండా, నీ పాపాన్ని ఒప్పుకోకుండా, నీ అవిధేయతను ఒప్పుకోకుండా నువ్వు రొట్టెలుగా తీసుకున్నట్లయితే ఆ యూదాలో ప్రవేశించిన ఆత్మ నీళ్ళు నాలో కూడా ప్రవేశిస్తుందండి.